నమస్కారం అండి. నేను యాక్చువల్గా మాట్లాడాలని మాత్రం రాలేదు. జస్ట్ ఎంతవరకు ఆర్గనైజ్ చేశారు, సార్ ప్రెసెన్స్ ఎంత మాత్రం ఉంది ఇక్కడ, సార్ ప్రెసెన్స్ చేసే ఇక్కడ వాళ్ళ స్టాఫ్ మెంబర్స్, సో అవన్నీ జస్ట్ చూడడానికే వచ్చాను. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది వాళ్ళు మీ అందరినీ ఇక్కడ చూసిన దానికి. ప్లస్ సార్ చేసే ఈ సేవ నిజంగా మీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ వెతికినా దొరకరు. ఒకటి, మహేష్ గారు చెప్పినట్లు కన్సల్టేషన్ ఫీజే 350 నుంచి 400 రూపాయలు వసూలు చేస్తారు. జస్ట్ డాక్టర్ ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టి, 10 నిమిషాలు కూడా కాదు, 2 నిమిషాలు 3 నిమిషాలు అంతే ఒక పేషెంట్కి. ఇది ప్రాబ్లం చెప్పేదానికి మాత్రమే 350 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అట్లాంటిది శ్రీధర్ డాక్టర్ గారు 10 రూపాయలతో రైతు యొక్క కష్టాలు తెలుసుకొని డబ్బులుగా కమర్షియల్గా ఎక్కడికి పోలేదు. నేను పర్సనల్గా ఆయన శిబిరానికి కూడా వెళ్ళాను, ఇల్లు కూడా చూశాను. సో చాలా సింపుల్. సార్ మీకేంటి సార్, ఏంటి అసలు మీ మెయిన్ మోటివ్ ఏంటి అంటే, నిజంగా నా పక్కన ఒక కుర్చీ ఉంది సార్, ఈ కుర్చీ నాకు చాలా వాల్యూ. ఎంతోమంది కూర్చుంటారు ఆ కుర్చీలో వచ్చి, నేను దానికి వాల్యూ ఇస్తాను. డబ్బున్న వాళ్ళకి కాదు, డబ్బు లేని వాళ్ళకే నా వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మా నాన్నగారు మా అమ్మగారు చిన్నప్పటి నుంచి వ్యవసాయస్తులు. సో వాళ్ళని చూస్తూ నేను పెరిగాను. సో ఆ కష్టాలు ఎంతవరకు ఉంటుందో నాకు తెలుసు బాగా. కాబట్టే ఆ 10 రూపాయలు అనేది, ఎందుకంటే జస్ట్ నా పేరుకు కూడా కాదు, అందరికీ సహాయం చేసే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో తప్పితే, సో అందరూ బాగుండాలనే నా ఆశయం మెయిన్. సో ఇప్పుడు 30 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా ఆ ఎముకల ప్రాబ్లము, ఏదో ఒక ప్రాబ్లం అంటే చాలా ఉంటుంది. ఆ ఫుడ్లో కాల్షియం తీసుకోవాలంటారు. మీరు ఎంతో కష్టపడి రోజంతా సాయంత్రం వచ్చే కొద్దికి ఒళ్ళు ఓనమైపోతుంది, తెల్లారితో లేసే మళ్ళీ పోలేం పరిస్థితి. 30 ఏళ్ళు దాటిందంటే ఖచ్చితంగా ఎముకలు సమస్య అనేది ప్రతి ఒక్కరికి ఉంది. ఇప్పుడు ఈ రోజుల్లో ఈ తినే ఫుడ్ చూసామంటే 30 ఏళ్ళు ఖచ్చితంగా వచ్చేస్తూ ఉంది. కూర్చుంటే లేలేము, లేస్తే కూర్చోలేము, సరిగ్గా పడుకోలేము, అయ్యో అనుకోవాల్సిందే ప్రతిరోజు. సో అట్లాంటిది సారు నిజంగా ఆయన ఎక్విప్మెంట్స్ చూశాను, చాలా చీప్. ఒక 50 రూపాయలు ఇచ్చినామంటే కూడా అన్ని విధాలు. ఏం సార్ అది ఎక్విప్మెంట్ పేరు? ఫిజియోథెరపీ 50 రూపీస్. బయటకు పోయినామంటే 500 రూపీస్ 600 రూపీస్ ఈజీగా కలెక్ట్ చేస్తారు. ఆయనకి డబ్బుల గురించి ఆశయం కాదు. సో నన్ను నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఉద్దేశం అయితే నేను కల్లారా చూసా. అందుకే నేను సార్కి ఎంత సపోర్ట్ చేసి ఇవాళ ఇట్లాంటిది ఇంకొక 10 చేద్దామనేసి ముందుకు వెళ్తాం. విత్ హెల్ప్ ఆఫ్ ప్రభాకర్ గారు, సుమన్ టీవీ అండ్ రైతు టీవీ, వీళ్ళంతా కూడా చాలా సహాయం చేశారు వీటికి. సో మహేష్ గారు అండ్ రాజేష్ గారు చాలా కృతజ్ఞతలు దీనికి ఏర్పాటు చేసిన దానికి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీధర్ సార్.